ఇప్పుడు ఈ టెంపుల్లో దాదాపుగా 1 ఎకరం మట్టుకి దీనికి స్థలం ఉంది దేవాలయానికి అంటున్నారు. అసలు ప్రెసెంట్ ఈ దేవాలయాన్ని ఎవరు చూసుకుంటున్నారు? ఎట్ ది సేమ్ టైం నేను వస్తున్నప్పుడు ఇక్కడ చూశాను, ఇక్కడ ముందు ఆ పక్కన కన్స్ట్రక్షన్ ఇల్లు ఉంది, ఆ ఇల్లు కడతా ఉన్నారు, అదేదో కోర్టు ద్వారా ఆగింది అన్నట్టుగా ఉంది. అంతకుముందు నేను విన్నాను లాస్ట్ టైం మీరు ఇక్కడ నిర్జల నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ఎవరు ఇక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా గుడిని కబ్జా చేస్తున్నారు. అవును, మీరు చూసారు కదా, ఇప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు ఆ విజువల్స్ కూడా మీరు చూపించవచ్చు మన ప్రేక్షకులకు. ఈ గుడి ఆస్తి ఎకరం ఉన్నప్పటికీ కూడా కొద్ది కొద్దిగా మొత్తం కూడా పోయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాత్రం గుడి ల్యాండ్ ఉంది. ఆ పక్కనే ఆనుకొని దీని గుడికి ఆనుకొని ఉన్న ఈ ల్యాండ్ కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు సాహసం చేయలేదు, చిన్న గుడిసేసుకుని ఉన్నారు. కానీ ఈ ఆలయం గురించి మనం పదే పదే ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని బయటకు తీసుకొచ్చి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని చక్కపరిచే ఈ తరుణంలో జస్ట్ కొన్ని నెలల కింద, అంటే కళ్ళ ముందు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వారికి, అటు దేవాదాయ ధర్మదేశక డిపార్ట్మెంట్కి కానివ్వండి, వీళ్ళందరికీ ఈవెన్ జిహెచ్ఎంసీకి అందరికీ లెటర్స్ ఇచ్చాం. మనం ఇచ్చి అయ్యా ఇది కాపాడండి, ఇది మీ భూమి. ముందు ఎండోమెంట్ వారికి అడిగాం, ఇది మీ భూమి అంటే ఇది మా భూమి కాదు అన్నారు. లేదండి దీనికి సంబంధించిన ముంతకాబులు ఉన్నాయి, దీనికి సంబంధించి సిటీ సివిల్ కోర్టులో అలాగే హైకోర్టులో దీనికి సంబంధించి ఏవైతే పేపర్లు ఉన్నాయో ఇంతకుముందు జైస్వాల్ గారు అని వారి ద్వారా మనకు ఆ పేపర్స్ అందడం జరిగాయి. ఒక ప్రసార మాధ్యమం ద్వారా ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం ద్వారా జాగోరే ద్వారా చూసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకి అనేక పత్రాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ తీసుకెళ్ళి ఒక రిపోర్ట్ రాసి ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ మీ ఆధీనంలో ఉంటుంది, దీన్ని వెంటనే ప్రొటెక్ట్ చేయండి, దీని బౌండరీస్ ఫిక్స్ చేయండి, దీన్ని సర్వే చేయించండి, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఎన్ని లెటర్స్ పెట్టాము మనం, జిల్లా కలెక్టరేట్ మన ప్రజావాణిలో ఇచ్చాము, ఈ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేయండి. అదంతా కాకుండా అంటే జోక్ కావచ్చు కానీ పరిస్థితి అలా ఉంది అంటే మీద ఒక నెలకి ఒక 5 లక్షలు 6 లక్షలు ఆదాయం వస్తుంది, ఎలా వదిలేశారని చెప్పండి. ఎండోమెంట్ టక్కున ఉరికొస్తారు ఇక్కడికి. అది చాలా దౌర్భాగ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు ఈ ఆలయం, అంటే ఆదాయం వస్తేనే మీరు ఆలయాన్ని టచ్ చేస్తారా? ఆదాయం ఉన్న ఆలయాల్ని మీరు దానికి వస్తారా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఈరోజు ఇంత ప్రాశస్త్యం ఉన్న ఈ యొక్క ఆలయము, దీని మీద అనేక అద్భుతమైన కథనాలు ఉన్నాయి. ఈవెన్ రజాకర్ టైంలో కూడా ఈ గుడిని డెమాలిష్ చేయడానికి వస్తే ప్రయత్నం చేస్తే అత్యంత పెద్ద కాలసర్పం అట దీని కాపలా కాస్తూ వారిని తరిమి కొట్టిందట. అంటే దీనికి చాలా అందుకే చూసారు కదా, ఈ మాత్రమైనా మిగిలింది అంటే స్వామి వారి. అంటే ఇంతమంది ఉండి ఎన్ని కుట్రలు జరుగుతున్నప్పటికీ స్టిల్ ఇంత దేవాలయం నడి బొడ్డులో ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా వారు కాపాడుకోవడమే, స్వామి రక్షిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే కాదు కదా, ఇది మన భక్తుల బాధ్యత. డెఫినెట్ గా మనకే అవసరం. ఈ రోజు ఆలయం ఎందుకు అన్ని వేల సంవత్సరాలు ఇక్కడ నిక్షిప్తమైన ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇది మన కోసం. మనము అంటే సమాజ హితం కోసం ఏర్పడిన క్షేత్రాలే ఆలయాలు. మరి అలాంటిని మనం చేతులారా నిర్వీర్యం చేస్తున్నామే. మీరు పక్కన అన్యమతస్థుల కట్టడాలు అవి ఈ రోజు ఇలా కనపడితే విత్ ఇన్ 1 month 2 months లో మీకు ఒక పెద్ద ప్లేసెస్ వచ్చేస్తాయి. అంటే అన్య మతస్థులు వాళ్ళ ఒక కట్టడాలని మీరు చూస్తే అక్కడ వచ్చింది ఎలా వచ్చింది, స్వయంగా ఏం వెలవరు కదా, అక్కడ ఏదో వస్తాయి కదా. మరి అవన్నీ పెద్దగా అయిపోతున్నాయి. వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా ఫండింగ్ ఇస్తున్నారు, దాన్ని పెద్ద చేస్తున్నారు. ఈ రోజు ఏమంటాం మనం, అయ్యో వచ్చేస్తున్నాయి. మరి మీరెందుకు ఉన్న ఆలయాలు నిర్వీర్యం చేస్తున్నారు? హిందువులు పడుకుంటున్నారా, నిద్రావస్థలో ఉన్నారా? ఎందుకు కనీసం వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందనో ఒక కనీస అవగాహన ఎందుకు లేదు వీళ్ళకి? మనం చెప్పుకుంటున్నాం మన భాగ్యనగర్, హైదరాబాద్, పాత బస్తీ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఇన్ని ఆలయాలు ఇలా నిర్వీర్యం అయిపోతూ ఉంటే ఇక్కడున్న హిందువులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ బాధ్యత లేదా? అంటే ఏదో అయ్యో పాపం, ఏదో వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది అనుకోండి, అయ్యో పాపం ఈ గుడి ఇలా ఉందట, అయ్యో ఏం చేస్తాం, కలికాలం అంతా పాపం. ఏమిటి పాపం? నువ్వు కలికాలం పాపం అనుకుంటే రేపు పొద్దున ఆ పాపం నిన్ను చుట్టుకుంటుంది, నీ కుటుంబాన్ని చుట్టుకుంటుంది, నీ కుటుంబాన్ని నిన్ను ఆహుతి చేస్తుంది. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఈ రోజు ఆలయాలు ఒక్కటి నిర్వీర్యం అయిపోట్లా, మన హిందువుల ఒక అస్తిత్వం నిర్వీర్యం అయిపోతుంది, నీ ఆనవాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నాయి. నువ్వు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు.
మిగతా వాళ్ళు శుక్రవారం వెళ్తారు, ఆదివారం వెళ్తారు, నువ్వు ఏ రోజు వెళ్తావో నీకు తెలియదు, నువ్వు ఏ రోజు పూజ చేస్తావో నీకు తెలియదు. పూజ అంటే అదేదో దండం పెట్టుకొని అయిపోయింది, దేవుడికి ఏదో మనం ఏదో ఆయనకేదో ఫేవర్ చేస్తున్నట్టు చేస్తున్నాం. కానీ ఈ రోజు నీ ఆలయాలు ఇంతటి వైభవం ఉన్న ఆలయాలు నిర్వీర్యం అయిపోతున్నాయంటే ఒక్కళ్ళకి కూడా చలనం ఎందుకు లేదు? నేను బిజీ అంటారు. నువ్వు బిజీ, అసలు నీ పుట్టుక కారణమే ఆయన కదా, నీ జీవితానికి అర్థం పరమార్థం ఆయన కదా, మరి ఆయన్ని పట్టించుకొని అంటావేంటి? ఇలాంటి చాలా చాలా జరుగుతున్నాయి. అయితే దే డోంట్ థింక్ దేర్ ఇస్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు భగవంతుడి పట్ల. అంటే దేవాలయాన్ని చాలా చాలా దూరం చేశారండి. దూరం అయిపోయింది, దూరం చేశారు, అయిపోయింది కాదు, దూరం చేసే ప్రయత్నంలో చాలా మంది సఫలం అవుతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా. మనం తెలుసుకోవాల్సినటువంటి మనం ఎందుకు సరే ఎవరో చేస్తున్న దుష్ప్రయత్నంలో మనం ఎందుకు భాగం అవ్వాలి? అసలు ఇది ఎప్పుడు మీ దగ్గరికి అసలు ఈ సమస్య ఎప్పుడు వచ్చింది? సమస్య వచ్చినప్పుడు అంటే ఇంతకుముందు నేను బయట అడుగుతున్నప్పుడు కూడా ఈ మాత్రం కూడా ఉండింది కాదు. ఆ మేడం వచ్చి ఆ రోజు అది ఇది చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా కొంతమంది వచ్చారు, ఏదో కలర్లు వేశారు, నీట్గా చేశారని చెప్తున్నారు. అసలు మీ దగ్గరికి ఈ దేవాలయం సమస్య ఎప్పుడు వచ్చింది? వచ్చినప్పుడు దీని పరిస్థితి ఎలా ఉండింది? ఈ గుడి గురించి ఫస్ట్ మనకి ఏదైతే ఒక అన్వేషణ మొదలైందో, ఇప్పుడు అన్నవాళ్ళు దయాన్నవాళ్ళు వీళ్ళందరితో కలిసి మనం ఒక ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఒక అన్వేషణ, ఎన్నెన్ని అసలు ఈ యొక్క ప్రాచీన మహానగరంలో ఎన్నెన్ని ఆలయాలు ఉన్నాయని ఒకటి వెలికి తీస్తున్నప్పుడు అసలు మాకే స్పెల్ బౌండ్, అసలు ఏంటి ఇంత అద్భుతమైన ఆలయాలు, ఎందుకు ఇంత ఆదరణ లేదు అని. పాపం ఆయన మహారాజు గారు వస్తారు, స్వామివారికి ధూపదీపం, ఆయనకు అసలు డబ్బులు రావండి, ఆయనకేం శాలరీ ఏం లేదు. ఇంతకు ముందు ఎవరో గురూజీ అని ఉండేవారు, వాళ్ళు ఏదో డబ్బులు వాళ్ళు వీళ్ళు ఇస్తే ఏదో కొద్దిగా డబ్బు తప్పించి వారికి కేవలం భగవంతుని మీద మమకారంతో ఆయన వచ్చి ఆ వచ్చినది ఏదో కాస్తంత అక్కడ చేస్తున్నారు, ఏదో ఈ గుడి నిలబెట్టుకోవాలి అని ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ. అనాథ రక్షకుడిని అనాథన మనం చేస్తున్నాం, ఎంత పాపం మనకి. ఈ గుడి ఈ రోజు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చుండాలు చూసారా, ఇది మనం ప్రసార మాధ్యమం ద్వారా జాగోరేలో చూపించిన తర్వాత అప్పుడు వచ్చి హుటాహుటిన వీళ్ళు వేసేసారు. అవన్నీ మాకు ప్రతిరోజు మేము ఎక్కడికి వెళ్తాం వాళ్ళు చూస్తూ ఉంటారు, మేము ఏ గుడికి వెళ్తాం, ఎక్కడ దీన్ని బయటికి పెట్టిన తర్వాత అలా. సో దీనికి ముందు ఒక ఆయన జైస్వాల్ గారు ఉండేవారు, మనం చూసిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అమ్మ ఇది మేము ఇంతకు ముందు ఇంత కష్టపడ్డాము, ఏదో చేసాము, కానీ మమ్మల్ని ఎవరు ఇక్కడ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు రానివ్వలేదు. సో ఇలా సరే ప్రతి ఆలయంలో ఉండే వివాదమే ఇలాంటివన్నీ తెర మీదకి వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి నేను చూస్తోంది, హిందువులలో ఐక్యమత్యం లేకపోవడం ఒకటి. ఒకవేళ ధనార్జన వచ్చే ఆలయాలు ఉంటే నువ్వా నేనా అని ఇంతకు అదేదో ఒక ల్యాండ్ డిస్ప్యూట్గా చూస్తున్నారు, లేకపోతే ధనార్జన కేంద్రంగా చూస్తున్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే హిందువులు ఎవరైనా ఉన్నారు అనుకోండి, నేను ఈ ఆలయం గురించి చెప్పట్లా, ఏ ఆలయమైనా కూడా అక్కడ నేను ప్రధానంగా చూస్తున్న సమస్య ఏంటంటే అదొక ధనార్జన కేంద్రం. అంటే నేను ఏమైనా షాపులు పెట్టుకోవచ్చా, రెంట్కి ఇవ్వచ్చా, మడిగిలు వేసుకోవచ్చా, దానికి ఇంత డబ్బు వస్తుంది, ఈ ఆలయాన్ని ఎలా మనం చేయి దాటించవచ్చు, ఇలాంటివన్నీ. ఎందుకంటే మీకు ఇందాక మురళీ మనోహర్ స్వామి టెంపుల్ గురించి చెప్పాను చూసారా, దానికి సంబంధించి ఆ గుడికి సంబంధించిన వాళ్ళే నిర్దాక్షిణ్యంగా ఆ ఆలయానికి సంబంధించి అన్యమతస్థులకి అప్పచెప్పి మరి ఆ గుడిని ల్యాండ్ అంతా కూడా స్వాహా చేసేసారు. కాశీబుగ్గ నుంచి మురళీ మనోహర్ స్వామి టెంపుల్ వరకు కూడా ఒక 10-13 ఎకరాలు ఉంటుంది మధ్యలో, ఒక అన్యమతస్థుడికి ఇచ్చేసి ప్లాటింగ్ చేయించుకోమని ఇచ్చారు. ఇంతకంటే అంటే ఏంటి, మనమే తీసుకెళ్ళి మనమే వాళ్ళకి ఇచ్చి తీసుకో అమ్ము, లేదా నువ్వు కబ్జా చేయని ఇస్తున్నావు, వాడికి ఇస్తున్నాము 30 రూపాయలు 50 రూపాయల రెంట్లు. మెయిన్ ప్రైమ్ ప్లేసెస్లో ఈరోజు 50 రూపాయల రెంట, 100 రూపాయల 200 రూపాయల, ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదా? అండ్ మరీ ముఖ్యంగా ఆలయ ఆస్తులలో వీళ్ళు వేసే షెల్టర్లు ఏమైనా ఉంటాయి చూసారా, రెంట్లకి ఇస్తారు. వీళ్ళు చాలా మంది అన్యమతస్తులు ఉంటారు అందులో, వింటున్నారుగా కాసేపట్లో. అంటే ఇవన్నీ కూడా టోటల్ గా అన్యమతస్తులకి ఇచ్చేస్తారు వీళ్ళు. ఎవరిస్తున్నారు అంటే హిందువులే ఇస్తున్నారు. తప్పెవరిది? హిందువులేదే, వాళ్ళది కాదు. వీళ్ళే వెళ్ళి మొత్తం దారాదత్తం చేశారు. ఈ ఆలయానికి సంబంధించి కూడా అలా ఉన్నారు, ఇలా కాచుకొని కూర్చున్నారు చాలా మంది. ఈ పక్కన మనం ఇందాక ఎంట్రన్స్ లో మనము రాగానే చూసారా, ఎవరైతే హఫీజా బేగం అని ఈ రోజు ఆ బోర్డు పెట్టారో అది కింద కోర్టు ఆర్డర్ అన్నారు. ఏ కోర్టు ఆర్డర్ ఎవరు ఇచ్చిందండి? ఈరోజు మేము TSLR తీసుకొచ్చి ఆ రిమార్క్స్ అవన్నీ చూపిస్తే కూడా అది డిస్ప్యూట్ ల్యాండ్, గోపాలకృష్ణ డిస్ప్యూట్ ల్యాండ్ అని పెట్టినప్పుడు కూడా ఆబాది అని పెట్టారు. ఇది ఇంకా అది సెటిల్ చేసుకోలేదు. ఎవరు సెటిల్ చేసుకోవాలి? డిపార్ట్మెంట్ వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్కి ఏం కావాలి? ఆధారం కావాలి. ఆధారాలు అన్నీ కూడా ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి. మీరు తీసుకోండి, వెళ్ళండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, MRO గారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, లెటర్ ఇవ్వండి, ఇది మా ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తాను కదా. ఇప్పుడు మీ ఇంటికి
ప్రధానంగా అధికారుల నుంచి విన్నది ఏంటంటే అనేక డిపార్ట్మెంట్లలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకు ఇవిడ మమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని బలి చేద్దాం అనుకుంటుందని ఒక ఆలోచన వీళ్ళందరికీ. బలి అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఆ పక్కన ఎవడు తనకి పెద్ద నేర చరిత్ర ఉంది, ఒక 10 మర్డర్లో 15 మర్డర్లో చేస్తున్నాడు, ఆ పక్కన కబ్జా చేస్తున్నాడు. తను మాకు చెప్పింది, మేము విన్నది, మాకు చెప్పింది, గుడిలో కూర్చొని మాట్లాడుతున్నా మీకు ప్రతిదీ నిజం. మాకు చెప్పింది ఏంటంటే ఎందుకు మాకు ఎందుకు ఈ పేచీలు అంటే, పేచీ ఏంటి, అధికారులు పాత బస్తీ అని చెప్పబడుతున్న మన భాగ్యనగరంలో ఉన్న ఈ ప్రాశస్త్య నగరం గురించి మాట్లాడితే భయం. ఎందుకు అంటే మనకి ఎందుకు వాళ్ళతో అన్యమతస్థులకు మనకి ఎందుకు, ఈ అన్యమతస్థులతో ఎందుకు అంటే ఇది ఒక ప్రశ్న. మరో ప్రశ్న ఉంటుంది మీకు, ఇది కమ్యూనల్, ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఏం మాట్లాడుతున్నారండి అని అడుగుతా. ప్రతి దగ్గర ఇదే ప్రశ్న అనేది, కమ్యూనల్ ఏంటి, సెన్సిటివ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఈ చుట్టూ ఉండే జనాలతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? మీకు మనకి మమ్మల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేదు, మమ్మల్ని ఎవరు ఏం ఆంక్షలు పెట్టలేదు, అదైతే వాస్తవం. మేము వచ్చినా మాకు ఎప్పుడు మేము ఇబ్బందులు ఏం ఫేస్ అవ్వలేదు, మమ్మల్ని ఎవరు ఏం అనలేదు. ఇక్కడే కాదు, మేము వెళ్ళిన 21 ఆలయాల్లో కూడా మమ్మల్ని ఎవరు ఏం మాట్లాడలేదు. సో కానీ అక్కడ ఉన్న మిగతా శాఖల వాళ్ళు లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యో మనం అన్ని మతస్థులతో అని అంటే నేను ఒకటే నాకు నేను అది అంటే ఈ బూచిని చూపిస్తున్నారు ఎందుకు, ప్రతి మారు అన్య మతస్థులు అని ఒక బూచిని ఎందుకు చూపిస్తున్నారు?